హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ గుడ్ లైఫ్. ఈరోజు రాఖీ కదండి, సో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. స్వీట్ షాప్లో దొరికే బొంబాయి కరాచీ హల్వా. ఈ బొంబాయి కరాచీ హల్వాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బొంబాయి కరాచీ హల్వా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఆ 1 కప్ కార్న్ఫ్లోర్కి మనకి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. 2 కప్స్ ఆఫ్ వాటర్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత సెకండ్ కప్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదండి, సో దానికి మనం 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 2 కప్స్ ఆఫ్ షుగర్కి నేను 1/2 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో షుగర్ మొత్తం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మన కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కార్న్ఫ్లోర్ అంతా అడుగు నుండిపోయి పైన వాటర్ ఉండిపోతాయండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మీరు షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది కొంచెం దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లో మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నానండి. ఈ 1/2 కప్ నెయ్యి కూడా కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. మీరు ఫ్లేమ్ పెంచారంటే మనకి స్వీట్ అంతా అడుగంటిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. సో మీరు లో ఫ్లేమ్లోనే ఇలా నెయ్యిని కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇది యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అండి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. ఎల్లో ఫుడ్ కలర్ అయినా గ్రీన్ ఫుడ్ కలర్ అయినా ఏదైనా బాగానే ఉంటుందండి. మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 10 to 15 మినిట్స్ మనకి స్వీట్ అనేది ప్యాన్తో సపరేట్ అయిపోతుంది. సో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఈ స్వీట్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను గీ అప్లై చేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అండి. గీ ఆర్ ఆయిల్ దేంతో అయినా మీరు గ్రీస్ చేసుకోవచ్చు. అంటే మనకి స్వీట్ అనేది దాని నుంచి సపరేట్ అయి రావడం కోసం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా గరిటెతో స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ నేను గార్నిషింగ్ కోసం క్యాష్యూ అండ్ బాదం పీసెస్ తీసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకున్నారంటే మీకు స్వీట్లో వెళ్ళిపోతుంది. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 to 2 hours మీరు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. పీసెస్ అనేది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నీట్గా పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఈజీగా బొంబాయి కరాచీ హల్వా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీరు ఈ స్వీట్ చేసేటప్పుడు స్టవ్ మీద చాలాసేపు కుక్ చేయాలండి. తక్కువ టైంలో కుక్ చేసి దీన్ని తీసేసారంటే చాలా సాఫ్ట్గా వచ్చేసి నోటికి అంటుకుపోతూ ఉంటుంది. సో మీరు మినిమం 30 మినిట్స్ అనేది మీరు స్టవ్ మీద కుక్ చేయాలి. అప్పుడే మీకు స్వీట్ షాప్ స్టైల్లో చూయిగా చాలా స్వీట్గా వస్తుంది. మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.